ఇదే కాకుండా ఇంకా వర్షాకాలం, ఎండాకాలం, చలికాలం, ఏ కాలం సంబంధించి ఆ కాలంలో వచ్చే వ్యాధులు ఉన్నాయి. ఆ కాలంలో ఆ సీజన్ తగ్గట్టుగా పెరిగే బ్యాక్టీరియా శుభ్రంగా చేతులు కట్టుకొని ఆహారం పూజించాలి. శుభ్రమైన ఆహారాన్ని తీసుకోవాలి. మరి ఇప్పుడు పెరుగుతున్న కాలుష్యాన్ని పురుగుమందుల వల్ల పొలాల్లో చేలల్లో వేసే ఆ ఎరువులు ఎంతో కలుషితం, ఎంతో హాని కలిగించేటువంటి రసాయన పదార్థాలు ఉన్నటువంటి ఎరువుల్ని, పురుగుమందుల్ని వాడుతున్నాం. లాభం కోసం వాణిజ్య పంటలు వేస్తున్నాం. ఆహార పంటలు లేకుండా ఇలాంటివన్నీ కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. మేము పాఠశాలలో చెప్తూనే ఉన్నాం. కానీ మరి గ్రామాల్లో మార్పు రావాలి, ప్రజల్లో మార్పు రావాలి. ఇదంతా ప్రజల్లో మార్పు అవునం దగ్గర నుంచి మార్పు రాకపోతే మనం ఏం చేయలేము. మరి ప్రభుత్వం మాత్రం ఇంటింటికి వచ్చి ప్రభుత్వ ప్రతినిధులు, మంత్రులు, ముఖ్యమంత్రులు వచ్చి చెప్పాలంటే జరగని పని. మరి ఎవరికి వాళ్ళే వ్యక్తిగత శ్రద్ధ తీసుకోవాలి. కాబట్టి ఈ కార్యక్రమం కష్టపడి మరి ఎండలో పిల్లలందరూ నేర్చుకొని ఒక అవేర్నెస్ కల్పించడం కోసం ఈ కార్యక్రమం చేయడం జరిగింది. కార్యక్రమానికి మరి ఈ కార్యక్రమం ఎందుకు చేశామో, శుభ్రంగా ఉండాలి, శుభ్రమైన ఆహారం తీసుకోవాలి, శుభ్రమైన నీళ్ళు తాగాలి, మన పరిసరాన్ని శుభ్రంగా ఉంచుకోవాలి, ఇంటి చుట్టుపక్కల శుభ్రంగా ఉంచుకోవాలి. జై హింద్. ఇలాంటి మరిన్ని తాజా వార్తల కోసం ARG న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి.